నిజమే అదంతా కేసీఆర్ కనీసం కన్నబిడ్డ కూడా అపాయింట్మెంట్ చేయడం అనేది. ఆయన మూడీ పర్సన్ అతను, ఆయనకు ఆ నేచర్ ఉంది. ఒకసారి కలుస్తాడు, ఒకసారి కలవాడు. ఒకటి చెప్పండి, కవిత ఒక ఆరోపణ చేసింది కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని. మీకు తెలుసా ఆ దయ్యాలు ఎవరు? నేనంటే ఆమె ఉద్దేశంలో సంతోషం ఉంటాడు. ఎందుకంటే అపాయింట్మెంట్ ఇప్పించేంత ఆ పిల్లాడు కాబట్టి ఈమె కూడా అపాయింట్మెంట్ ఇబ్బంది అయి ఉంటుంది. సంతోషం కేటీఆర్ని దృష్టిలో పెట్టుకుని అంటుంది ఆ అమ్మాయి. అంటే బిడ్డకు కూడా అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి కంపల్సరీ, అట్లా ఉంటుంది నేచర్. అది జస్ట్ లైక్ దట్. సీఎంగా ఉన్నప్పుడు అది వేరు, సీఎంగా లేడు కదా మామూలు కూడా నేచర్ అది. అంత ఈజీగా మీరు జస్ట్ లైక్ దట్ చెప్పకుండా పోయి తలుపు కొట్టి మనం బెల్లుత్తిపోయినట్టు పోలేరు. మీరు రమ్మంటాడు, వద్దంటాడు, రేపు రమ్మంటాడు. సోనియాదికే మాట్లాడితే లైన్లో ఉంది సార్ అంటే రేపు మాడమని చెప్పిండు నాకు. ఎందుకు మరి దిలీప్ కుమార్ ఇన్ని పార్టీలు తిరిగిన తర్వాత కూడా ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎందుకు పోటీ చేసే అవకాశం రాలేదు? లేకపోతే మీ దగ్గర ఏమన్నా ఇచ్చినోడేవాడు పోయి నాకు. నేను పోయినా 7 ఏళ్ళు నా బీజేపీలో. మరి నాకు ఇది ఎమ్మెల్సీ అడిగితే వద్దన్నా, నేనైతే వద్దన్నా. 2 సార్లు అడిగాను మీరు చేయండి అని, వద్దన్నా. ఎమ్మెల్యేకి వచ్చేవరకల్లా మల్కాగిరి అప్లై చేసిన, ఎందుకంటే కూటమి నుంచి పోటీ చేసినప్పుడు. మీ దగ్గర డబ్బులు లేవని ఇస్తలేరు కావచ్చు పార్టీలు. అది మీరు జోక్ చెప్పారు కదా, మీరే డబ్బులు ఏం సంపాదించుకోలేదు పిఏగా ఉన్నప్పుడు. నేను లేదు, చాలా హానెస్ట్గా పనిచేస్తాను. అందుకే అయితే మీకు ఏంటంటే మల్కాగిరి అప్లికేషన్ పెట్టుకున్నాను నేను బీజేపీ కంటే రావడానికి ముందు. పెట్టుకుంటే ఆ కమిటీని ముఖ్యమైనటువంటి నేతని అడిగిన, అరే నేను అప్లికేషన్ పెట్టుకున్న పోయి నా పేరు నా ప్రస్తావన, మీ పేరు అసలు చర్చకే రాలేదన్నాడు. చర్చ కూడా రాలేదట. 2 టర్మ్స్ ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేసి 37,000 తెచ్చుకున్నట్టు దిలీప్ వారి పేరట పరిశీలన రాలేదటండి బీజేపీలో. అది పరిస్థితి. ఎవరనమంటావు, ఏం చెప్పుకోమంటారు అని. సో పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ ఉండాలి, నువ్వు ఏదైనా గ్రూప్కు చెంది ఉండాలి, లేదా నువ్వు అన్నట్టు బాగా డబ్బులు ఉండాలి, మీటింగ్కి వచ్చి వాళ్ళు టికెట్ ఇచ్చిపోయే పరిస్థితి ఉండాలి. అది ఈ 3 నాతో సాధ్యపడే పని కాదు కాబట్టి బహుశా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేబీ ఇంకొక ఆయన అన్నాడు, చాలా అద్భుతమైన మాట అన్నారు, అది కూడా కరెక్ట్ కావచ్చు. అనేవాడు తెలుసా, మళ్ళా మీకు అవకాశం ఇస్తే మళ్ళీ ఒక పుస్తకం రాస్తారనుకుంటున్నావా సార్ అన్నాడు. ఎవరి గురించి? ఎవరి దగ్గర పనిచేస్తే వాళ్ళ దగ్గర. అది కూడా కావచ్చు. అసలు మీద ఇంత పుస్తకం రాసిండు, మనం కనుక అవకాశం ఇస్తే ఇంకో 2వ సంచిక రాసేదేమని. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాక్టర్. అది ఆ రోజు మనకు అది అనిపించింది కాబట్టి రాసినాం. కానీ ఎట్లా ఉంది ఇప్పుడు రాష్ట్రీయ లోక్దళ్ పరిస్థితి రాష్ట్రంలో? ఇప్పుడు నేను 2 years నేను నడిపిన. అప్పుడు ఏ అలయన్స్ లేకుండా 3 సర్పంచ్ని గెలిపించిన, 2 కొత్తగూడెంలోను వరంగల్ లోపల 2 కార్పొరేటర్ గెలిపించిన. మా బీఫామ్ తప్పుడు బీజేపీ కూడా లేదు సీట్ అక్కడ కొత్తగూడెంలో. అంత నిర్మాణం 10 జిల్లాల్లో ఆఫీసులు పెట్టినాము. రకరకాల సంఘర్షణ. ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే వస్తుంటే బోర్న వర్షం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 8,000 మంది వచ్చారు. జయంత్ అన్నాడు ఫెయిల్ అయిపోద్ది మీటింగ్, అందరు వెళ్ళిపోతారు అన్నాడు. వర్షం దగ్గర మొత్తం 8,000 మంది వచ్చి కూర్చున్నారు. ఆ స్పిరిట్ అప్పుడు తెలంగాణది అట్లుండే. సో అట్లా నడిపి అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ అయిన మాకు ఇది కొత్త ఏం కాదు. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అలయన్స్ బీజేపీతో మాకు 80% అక్కడ ఉంది కాబట్టి యూపీలో ఇక్కడ ఉంటుంది. వాళ్ళు అంతటా లేరు కదా. సో 50 సీట్లు ఇస్తే 30 మంది గెలిపించుకుంటాం, 25 మంది గెలిపించుకుంటాం, మళ్ళీ పుడతాం. అక్కడ ఇస్తారా మీకు సీట్లు? ఇస్తారా బీజేపీలో? ఇక్కడ లేరు కదండి అంతటా అంటే అడగడానికి తప్పు. కానీ లేనప్పుడు మా వాళ్ళు నిర్మాణం చేస్తే ఇస్తారు. ఇప్పుడు నువ్వు నిర్మాణం చేసి చూపిస్తే శక్తి ఉందంటే, అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నా. 3 సర్పంచ్ గెలిపించిన 2 కార్పొరేట్, అది హిస్టరీ కదా. ఆల్రెడీ ఇస్తే కొంత ఎవరు లేకుండానే 6 గెలిచింది. అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రీయ లోక్దళ్కి అంత స్కోప్ ఉందంటారు. మన అలయన్స్ విత్ బీజేపీ ఉంటుంది కదా, థర్డ్ గ్రూపే వద్దు తప్ప మేము దానికి అటాచ్ అయి ఉంటుంది తప్ప మేము కొత్తగా పెట్టాం కదా. ఇంకేదైనా బీసీ ఫ్రంట్ ఒకటి ఏర్పడితే అది వేరే విషయం. అదర్వైజ్ 3 గ్రూపులు. ఇప్పుడు తీర్మానం మన కూడా ఇంకా పార్టీ పెట్టలే కదా, అది కూడా వస్తుంది. అది వస్తే అది 4వ గ్రూప్ అవుతుంది. అప్పుడు ఆలోచిద్దాం. ఆయన ఎవరితో అలయన్స్ పెట్టుకుంటాడో మనకు తెలియదు. చూడాలి. బీసీ కాన్సెప్ట్ మీద పాపం ఉందా? బీసీ రాజ్యాధికారం సాధ్యమైందా? బీసీ ముఖ్యమంత్రి? అన్ని పార్టీలు ఇప్పుడు బీసీలకే సీట్లు ఇచ్చే పరిస్థితి 100% వస్తుంది. సో మరి వాళ్ళు కూడా బీసీకే మేము ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో దానివల్ల కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సెక్షన్స్ అన్నీ నెగ్లెక్ట్ చేయబడే సెక్షన్స్, వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం లేదు. అందువల్ల నా ఉద్దేశంలో ఇప్పుడు హై టైం ఏ పార్టీ అయినా అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి. రేపొద్దున ఆయనే ముఖ్యమంత్రిని ప్రకటిస్తేనే పబ్లిక్ కొద్దిగా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఉద్యమం టైంలో తెలంగాణ చేతిలో ఉండగా రేపు కలుస్తానని చెప్పాడు. అట్లా అంటున్నాడు. ఎందుకట్లా? అంటే కేసీఆర్ వ్యవసాయం ఎందుకట్లా? నేచర్ అది. అంటే ఏం గమనించారు మీరు? చాలా దాదాపు 6 ఏళ్ళు పనిచేస్తారు కదా. అతనికి ఒక ఐ డోంట్ నో, బట్ లండన్ నుంచి ఒక మిత్రుడు డాక్టర్ వచ్చిండు. వచ్చి చాలాసేపు భోజనం చేసిపోయాక ఆయన అన్నాడు, దిలీప్ మీ వాడికి బైపోలార్ డిసీజ్ ఉంది, జాగ్రత్త అన్నాడు. నేను బైపోలార్ డిసీజ్ అంటే ఏంటి అని అడిగిన. అంటే ఇన్కన్సిస్టెన్సీ, అంటే ఒకే పద్ధతిలో ఉండకపోవడం. ఇప్పుడు మాట్లాడేది గంట తర్వాత మాడకపోవడం, ఇప్పుడు చేసింది గంట తర్వాత చేయకపోవడం, ఇవాళ చెప్పింది రేపు మళ్ళీ మర్చిపోవడం.
అది బైపోలార్ డిసీజర్ డాక్టర్ లండన్ ఫేమస్ డాక్టర్ తను ఘోరం కేసీఆర్తో చేశాడు. చేసి 3 hours కూర్చొని మాట్లాడిన తర్వాత పూత నాకు చెప్పాడు జాగ్రత్త అని. నేను ఎవరికి చెప్పలే. ఆ బైపోలార్ డిసీజ్ ఉంటే బాగుంటుంది కదా, మంత్రికి బైపోలార్ డిసీజ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఎట్లా అంటే జనాలు కలగకపోవడం అంతే దాని లక్షణం. ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్ ఆయన ఏమనంటే ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్ అని అన్నాడు. స్వింగ్ ఆఫ్ మూడ్స్ అని స్వింగ్ అవుతుంటాయి వాళ్ళకి, ఓసారి ఒకవైపు ఓసారి ఒకవైపు. అది బైపోలార్ డిసీజ్ అంటది. అది రియల్లీ డోంట్ నో. నేను చెప్పలే ఎవరికి, కేటీఆర్ చెప్పలేదు, హరీష్ చెప్పలేదు, ఆ మేడం కూడా చెప్పలేదు ఎందుకు వచ్చినా కూడా నాకు అని. సో అట్లా ఆయనకు ఆ మూడ్స్ ఉంటాయి, స్వింగ్ ఆఫ్ మూడ్స్ ఉంటుంది. ఫైనల్గా చెప్పండి, దిలీప్ కుమార్ అంతిమ లక్ష్యం ఏంటి రాజకీయాల్లో? నాకంటే ఏం లేదు, నేను కాంటెస్ట్ చేసే ఆలోచన లేను. కేవలం ఒక ఎమ్మెల్సీ అవకాశం వస్తే బీజేపీ ఆ సీటు వాళ్ళది కాదు కాబట్టి ఇదివరకే నన్ను చేయమని అడిగారు కాబట్టి అలయన్స్లో ఇస్తే అది చేస్తా. తీర్మానం మళ్ళీ 2 years తర్వాత టర్మ్ అయిపోతే ఆయన అటు వెళ్ళిపోతాడు ఎమ్మెల్యే సైడ్ అని తెలుసు కాబట్టి మనకు. అదర్వైజ్ లోకల్ బాడీలో వీలైనంత వరకు పిల్లలు గెలిపించి రేపు సామాజిక న్యాయం కోసం పోరాడే విధంగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇతర పార్టీలో అవకాశం లేని వాళ్ళకి మేమే ఇన్ఫర్మేషన్లో పెడతాం సోషల్ జస్టిస్ కాల్స్ కింద. అంతేగాని నేను వాళ్ళకి సపోర్ట్ చేసి తప్ప నేను డైరెక్ట్గా ఎమ్మెల్యే ఎంపీగా పోను. రాజకీయంగా రిటైర్మెంట్ అంటే ఇక రిటైర్మెంట్ ఉన్నా కదా యాక్టివ్గా వాళ్ళకి ట్రైనింగ్ ఎంపవర్మెంట్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా నాకు ఓపిక తయారు చేస్తారు కానీ మీరైతే చేసి వాళ్ళను సమాజంలో సేవ చేయడానికి వాళ్ళు ప్రేరేపిస్తా. ఎందుకు యువతకు ఏం చెప్తారు? కొత్తగా వచ్చే పార్టీలకు రాజకీయాలకు యువత కోసం ఏం చెప్తారు? మీకు ఒక రోల్ ఉంది. యువత ఇంట్లో కూర్చుంటే నడవదు. ఈ సమాజ పునర్నిర్మాణ బాధ్యత, తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత యువతదే. వీళ్ళు చేయరు. పాత తరం నాయకులు వాళ్ళంతా అయిపోయారు, టైం టెస్టెడ్ క్యాండిడేట్స్, టైం వేస్ట్ వాళ్ళతో. సరే మీరు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి, యువత పార్టిసిపేట్ కావాలి. అది స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అన్నింటిలో వాళ్ళు పోటీ చేయాలి, చేసి గెలవాలి. గెలిచి అప్పుడు ఒక పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందియాలి ప్రజలకు. ప్రజలు అదే కోరుకుంటారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమైతే డబ్బులు, ఎలక్షన్స్ అంటేనే డబ్బులు, 1000 కోట్లు 100 కోట్లు పరిస్థితి ఉంది. ఎందుకు సాధ్యపడదు? ఆ మధ్యలో జస్ట్ 6 years కిందనో 5 years కిందనో నేను పేపర్లో చదివాను. ఆంధ్రాలో ఒక ఎమ్మెల్సీకి ఒక్కొక్కళ్ళు వెండి చెంబుకొడు, ఇంకేదో చెంబుకొడు అందరు ఇంటికి పంపినాడు. కూడా 5,000 చెంబడి ఎంత అవుతుంది అసలు 5,000 తగ్గకుండా వాల్యూ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసినట్ట. ₹1 అని ఒక శర్మ గారు గెలిచాడు. ₹1 పోయి నమస్కారం పెట్టి తిరిగిన. మరి ఇంకా కాన్షియస్ ఉన్నారు పబ్లిక్, ఇచ్చేది తీసుకుంటున్నారు, వేసేవాడికి వేస్తున్నారు. సో అది ఎక్స్పెక్టేషన్ కూడా చాలా మారింది. మీరు అబ్జర్వ్ చేస్తారు, మీరు ఉన్నప్పుడు రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు. ఇప్పుడు మునుగోడు కూడా ఏం తీస్తావు నాకేం ఇస్తావు. మునుగోడు నేను బై ఎలక్షన్స్ 2 సార్లు పోటీ చేసిన. ప్రతి ఓటర్కు డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది అక్కడ. అయితే ఒక ఊరు బాయ్కాట్ చేసింది. మీడియా అడిగితే ఏంటి అంటే ఈ పార్టీ ఓటు రాలేదు, ఆ పార్టీ ఓటు రాలేదు, ఎవరు డబ్బులు ఇస్తాడు, ఎందుకు వాళ్ళ ఓటు కాదు. ఎలక్షన్ బాయ్కాట్ చేసిన పరిస్థితి, డబ్బులు ఇవ్వకపోతే అది పరిస్థితి. అది అందువల్ల ఈ వ్యవస్థ మారాలి, మరి రిఫార్మ్స్ రావాలి, ఎలక్టరల్ రిఫార్మ్స్ రావాలి. డబ్బు అనేది లేదా ఇది శాసించే స్థితి పోవాలి రాజకీయాలు. అదర్వైజ్ డెమోక్రసీ హెల్తీ డెమోక్రసీ కాదు. సో ఆ విధంగా మేము కూడా కృషి చేస్తాం. ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాన్ని ఎలక్టరల్ రిఫార్మ్స్ ఎట్లా పెట్టాలని, డబ్బు లేకుండా ఏ విధంగా ఎలక్షన్ కండక్ట్ చేయాలో నేను చాలా సూచనలు ఇచ్చిన వాళ్ళకు. వాళ్ళు నన్ను ఒకసారి పిలిచి ప్రజెంటేషన్ కూడా తీసుకున్నారు నాతో. కానీ అంటే రకరకాల చట్టాలు, దాని అమెండ్మెంట్స్, వాళ్ళకున్న లిమిటేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అది ఆ ఎలక్టరల్ రిఫార్మ్స్ ఎంత సాధ్యమైనంత తొందరగా వస్తే మనం బాగుపడుతుంది.